బ్యాక్ టు అస్ ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి మెటాస్ప్లాయిట్ గురించి చూద్దాం. అంటే నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ప్రాక్టికల్గా ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మనం థియరిటికల్గా చూద్దాం, దాని తర్వాత నేను ప్రాక్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పెనట్రేషన్ టెస్టింగ్ ఫేస్ యూజింగ్ ఆఫ్ మెటాస్ప్లాయిట్. అంటే ఇక్కడ మెటాస్ప్లాయిట్ యూజ్ చేసి మనం పెన్ టెస్ట్ చేయొచ్చు అండ్ ఎన్మ్యాప్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాపింగ్ అంటే ఎన్మ్యాపే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. మోస్ట్లీ అందరు యూజ్ చేసేది ఏంటంటే ఎన్మ్యాప్. సో నేను కూడా దాని గురించి మాట్లాడతాను. ఓకే, ఇది ఇది పెనిట్రేషన్ టెస్టింగ్ లో మొత్తం టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 టైప్స్ ఉన్నాయి చూసినారా? ఈ 6 టైప్స్ కలిపితే మనం పెన్ టెస్టింగ్ అంటాం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఏమవుతుందంటే మనం అంటే టార్గెట్ మనకు ఉంటాడు కదా, టార్గెట్ గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తాం. అది కూడా మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇన్ఫర్మేషన్ ఎలా గెయిన్ చేయాలంటే, ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు ఎలా గెయిన్ చేస్తారు అంటే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. యాక్టివ్ ఉంది, ప్యాసివ్ ఉంది. ఓకే, యాక్టివ్ అండ్ యాసివ్ రెండు ఉన్నాయి. ఇక్కడ ప్యాసివ్ లో ఏమైందంటే, అంటే మనం డైరెక్ట్ గా వాళ్ళని స్కాన్ చేయకుండా నార్మల్ గా వాళ్ళ సోషల్ మీడియా ఫాలో అవటం, వాళ్ళ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వాళ్ళ మెయిల్ ఐడి కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాటిని మనం గ్యాదర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ యొక్క పోర్ట్ స్కాన్ చేయాలి. ఏమైనా పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమ్యులేషన్. ఇది ఇక్కడ వచ్చేసరికి మనం వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అంటే, లైక్ ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారు, ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి, ఓకే, వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్స్ ఏంటి, ఐ మీన్ వనరబిలిటీస్ ఏంటి, ఓకే, ఇలాంటివి అనేసి ఈ ఫేస్ లో అనేది మనం స్కాన్ చేస్తాం. వాళ్ళు ఏమేమి డిఎన్ఎస్ వాడుతున్నారు, డిఎన్ఎస్ లో మిస్కాన్ఫిగరేషన్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, సో అవన్నీ వచ్చేసరికి ఎనిమిలేషన్ లో చెక్ చేస్తాం. నెక్స్ట్ గెయినింగ్ యాక్సిస్. ఈ గెయినింగ్ యాక్సిస్ దగ్గర ఏమవుతుందంటే, మనం అంటే డిఫాల్ట్ గా కొన్ని ట్రై చేస్తాము, కొన్ని డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయి. లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ట్రై చేస్తాము. ఓకే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, లైక్ క్రాస్ స్క్రిప్టింగ్. ఓకే, క్రాస్ స్క్రిప్టింగ్ అవుతాయి. లైక్ సో మెనీ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఓకే, డిఫాల్ట్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తారు. అదర్వైజ్ మనం ఒక పేలోడ్ క్రియేట్ చేసేసి మెటాస్ప్లాయిట్ యూజ్ చేసి మనం ఒక పేలోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ పేలోడ్ క్రియేట్ చేయడానికి కూడా మనం గెయిన్ యాక్సిస్ దగ్గరే పేలోడ్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. తర్వాత మనం గెయినింగ్ యాక్సిస్ తీసుకోవాలి. ప్రివిలేజెస్ ఉంటాయి కదా, లైక్ ఎలా అంటే, ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ దగ్గర అంటే లైక్ ఫిషింగ్ అటాక్స్ కానీ సంథింగ్ ఫిషింగ్ అటాక్స్, సోషల్ ఫిషింగ్ అటాక్స్, సో ఇలాంటివి చేసి మనం యాక్సెస్ అనేది గెయిన్ చేయడానికి అనేది మనం ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ మెయింటైనింగ్ యాక్సెస్. అంటే వాళ్ళు ఏంటిది, లైవ్ లోనే ఉండాలి. లైక్ ఎలా అంటే ఆ పేజీ క్లోజ్ చేయకుండా ఓపెన్ లోనే ఉండాలి. లైక్ వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఏదో ఒక పేలోడ్ ఇన్స్టాల్ చేసి ఉండాలి, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉండాలి. నెక్స్ట్ కవరింగ్ ట్రాక్స్. మన యొక్క లాస్ట్ స్టెప్ ఏంటంటే, మనం హ్యాక్ చేసి బయటకు వచ్చేటప్పుడు క్లీన్ గా ఉండాలి. అర్థమవుతుందా? అన్ట్రేసబుల్ ఉండాలి. ట్రేసబుల్ అయిందంటే దే విల్ ఫైండ్ యూ. ఓకే, ఇది వచ్చేసరికి పెనట్రేషన్ టెస్టింగ్ ఫేసెస్. ఈ 6 ఫేసెస్ ఉంటాయి. సో ఈచ్ ఫేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు వచ్చేసరికి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వచ్చేసరికి నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఓకే, మీరు ఎవరి మీద ట్రై చేయకూడదు. నెక్స్ట్ పెనట్రేషన్ టెస్టింగ్ ఫేసెస్ యూజింగ్ మెటాస్ప్లాయిట్. ఇది వచ్చేసరికి మనం
ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వచ్చేసరికి మనం ఎగ్జలరేటరీ మోడల్స్ అనేది మనం యూస్ చేస్తాము. ఓకే, సేమ్ కమాండ్స్. ఈ కమాండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ కమాండ్స్ అనేవి మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నేను అదే చూపిను. ఓకే, తర్వాత ఎన్యూమరేషన్ వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలా 1 by 1 వచ్చేసరికి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మెటాస్ప్లాయిడ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. మెటాస్ప్లాయిడ్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ స్టెప్ నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియో ఈ ఎక్స్ప్లోడెడ్ పేలోడ్స్ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎన్కోడర్స్, పోస్ట్, ఇవన్నీ వచ్చేసరికి నేను వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను వీటి మీద. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అనేది చూసేద్దాం వాటి గురించి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎన్మ్యాప్ అనే డొమైన్ని తీసుకుని స్కాన్ చేశాను. ఓకే, ఎన్మ్యాప్ డొమైన్ అనేది తీసుకుని స్కాన్ చేశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డొమైన్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయొచ్చు, నేమ్ ఆఫ్ సర్వర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్కాన్ చేసుకోమని. మీరు కూడా వెబ్సైట్లోకి వెళ్ళేసి స్కాన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఎవరి మీద ట్రై చేయకూడదు. ఓకే, ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేసినారు, ఇక్కడ నేమ్ ఆఫ్ సర్వర్స్ ఏమి రన్ అవుతున్నాయి అనేది మీరు చూసినారు కదా. జస్ట్ మీరు చూడండి అంతే. తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కానీ, లైక్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కానీ, వాళ్ళ లైక్ ఎలా ఇన్ఫర్మేషన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, ఫేవరెట్ ఫుడ్, లైక్ ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని మనం లైనక్స్లో ఒక టూల్కి ఇస్తే ఆ టూల్ అనేది మనకి పాస్వర్డ్స్ అనేది జనరేట్ చేస్తుంది ర్యాండమ్గా. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఇంకో హూ ఇస్ దిస్ అనే టూల్ యూస్ చేసి మనం అక్కడ స్కాన్ చేయొచ్చు. ఇది వచ్చి ప్యాసివ్. ఆల్రెడీ నేను ఒకటి స్కాన్ చేశాను కింద. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే మీరు దాని యొక్క సర్వర్స్ చూడండి ఎన్ని చోట్ల ఉంది. జర్మనీలో ఉంది, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఓకే, అపాచీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు సర్వీస్ వచ్చేసరికి సర్వర్ అపాచీ. ఇది వచ్చేసరికి ఇండెక్స్. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం, అంటే మెటాస్ప్లాయిడ్ యూజ్ చేసి. ఆల్రెడీ నేను రన్ చేశాను. సో నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏం చేస్తాను, మీరు ఫస్ట్ మెటాస్ప్లాయిడ్ స్టార్ట్ చేసే ముందర మన ఎంఎస్ఎఫ్ కన్సోల్ అనేసి మనం టైప్ చేస్తే మనకి మెటాస్ప్లాయిడ్ అనేది లాంచ్ అవుతుంది. ఒక 10-20 సెకండ్స్లో మనం మెటాస్ప్లాయిడ్ అనేది లాంచ్ అవుతుంది. మెటాస్ప్లాయిడ్ లాంచ్ అయినాక నేను మీకు ఏం చెప్పినాను, ఒక టూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ టూల్ గురించి, పోర్ట్ స్కాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది దేన్ని యూజ్ చేసుకుని, ఎక్యులరీ యూజ్ చేసుకొని నేను చెప్తా అన్నాను, అవునా కాదా? సో నేను అది ఒక్కటి మీకు స్కాన్ ఎలా చేయాలని చూపిస్తాను. నెక్స్ట్ మీరే స్కాన్ చేసుకోవాలి మిగతాది. ఓకే, యూజ్ ఎలా చూడాలంటే యూజ్ మీరు అది కానీ రన్ చేశారంటే మీకు వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు షో
ఆప్షన్స్, ఇక్కడ మీకు అనేది ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆర్ హోస్టెస్ ది టార్గెట్ హోస్ట్. మనం అక్కడ టార్గెట్ అనేది సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలంటే సెట్ ఆర్ హోస్ట్, సారీ క్యాప్స్ లో ఉండాలండి, సెట్ ఆర్ హోస్ట్ తర్వాత టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే, ఏ ఐపీ అడ్రస్ అండ్ టార్గెట్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ నాకు ఎన్మ్యాప్ ఉంది కాబట్టి సో ఎన్మ్యాప్ అనేది మనం యూజ్ చేద్దాం. అదర్వైజ్ ఏదైనా మీరు ఒకటి టూల్ అనేది యూజ్ చేసుకోండి. సపోజ్ నాకు ఇప్పుడు ఎన్మ్యాప్కి ఐపీ అడ్రస్ తెలియదు, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? సింపుల్గా ఎన్మ్యాప్ దాని యొక్క ఏంటిది .org ఇంకా స్కాన్ చేసి మనకి ఐపీ అడ్రస్ ఇస్తుంది. వెయిట్ చేయండి, స్కాన్ అవుతుంది. అదర్వైజ్ పింగ్ యూస్ చేయండి, బెటర్ పింగ్ యూస్ చేస్తే త్వరగా. oops, this is IPv6, no problem, just తీసుకోండి. and paste here, enter, next set. ఇక్కడ మనం ఏంటి పోర్ట్స్, ఎన్ని పోర్ట్స్ స్కాన్ చేయాలని చెప్పి మనం అక్కడ చెప్పాలి. పోర్ట్స్ ఇప్పుడు 1-1000 తర్వాత రన్. వెయిట్ చేయండి, స్కాన్ చేసి మనకి పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. Machine model is computers block spans run on host blocking two levels. Test blocks. Oh, సారీ అన్నది బ్లాక్ చేస్తున్నట్టుంది, లైక్ అంటే వాళ్ళు సెక్యూర్గా పెట్టుకున్నట్టున్నారు. సో మీరు ఇలా అనేది స్కాన్ చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.